వారానికి ఒక్కసారైనా ఈ రెసిపీ మీరు కంపల్సరీగా ట్రై చేస్తారండి. ఎందుకంటే ఇది అంత మంచి రెసిపీ, చాలా హెల్తీ రెసిపీ. మీకు తింటే తినాలని అనిపిస్తుంది. అంటే ఒక్కసారి కాదు, 2 సారైనా అన్నం వేసుకొని తింటారు. దానికి నేను గ్యారంటీ. దానికి ఒక జార్లో ఒక హాఫ్ ఎండు కొబ్బరి, ఒక్క పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ ఉల్లిపాయలు మిక్సీ కొట్టేసి రెడీగా ఉంచుకోండి. పక్కన కడాయిలో కొంచెం కొబ్బరి నూనె వేయండి. కొబ్బరి నూనె వేసాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సోపు జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయలు వేసి అది కూడా బాగా ఫ్రై చేయండి. అది డార్క్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ సాటే చేసి దాంట్లో ఒక టమాటా వేసి అది కూడా బాగా కలపండి. అది బాయిల్ అవ్వాలి కదండి, కొంచెం టైం పడుతుంది. కొంచెం సాల్ట్ వేసి కొంచెం బాయిల్ చేయండి. అప్పుడు టమాటా కూడా బాగా వేగిపోతుందండి. అది వేగిన తర్వాత మీరు ఆల్రెడీ బీరకాయకి తొక్క అది తీసి నేను ఇలా రెడీగా కట్ చేసి ఉంచుకున్నాను. అందులో కొంచెం బీరకాయ వేసి ఇలా ముక్కలు వేసేయండి. ముక్కలు వేసి దాంతో బాగా కలపండి. కలుపుతుంటే మీకు ముక్కలకి ఈ మసాలా అన్నది అంటే ఉల్లిపాయలు, టమాటాలు అవన్నీ బాగా కలిసిపోతుందండి. అది సిమ్లోనే పెట్టి చేయాలి, హైలో పెట్టకండి. ఇప్పుడు బీరకాయ కావాల్సిన కొంచెం సాల్ట్ వేసి అది కూడా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మీరు ఉడకబెట్టిన పప్పు, ఆ పప్పులో జీలకర్ర, ఎల్లుల్లిపాయలు మాత్రమే వేసి మేము ఉడకబెట్టామండి. సో ఇలాగా మీకు ఎంత వాటర్ కావాలో, ఎలా కన్సిస్టెన్సీ కావాలో, మరీ నీళ్ళుగా ఉండకూడదు, ఇలా కొంచెం తిక్కుగా ఉండాలి. కొంచెమే నీళ్ళేసి ఇలాగా కలపండి. ఇప్పుడు పప్పు వేసారు కదా, దానికి కొంచెం ఉప్పు వేసి కొంచెం కలిపేయండి. కలిపిన తర్వాత ఈ కొబ్బరికాయ మనం మిక్సీ కొట్టేసి ఉంచాం కదా, దాన్ని కొబ్బరి పాలు వేయండి. కొబ్బరి పాలు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అది పచ్చి కొబ్బరి అనుకోండి, అలాగే వేసేయండి. ఇలా పాలు వేయక్కర్లేదు, డైరెక్ట్గా అలాగే వేసేయచ్చు. ఇప్పుడు నేను పాలు వేసాను కదా, ఇప్పుడు మీకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. కొంచెం మూత పెట్టి ఒక 5 మినిట్స్ అది బాయిల్ అవనియండి. అది మరగాలి. అది మరిగిన తర్వాత ఈ లిడ్ తీసాక దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేయండి. ఈ డిష్కి కొబ్బరి నూనె వాసన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కొబ్బరి నూనె వేసిన వెంటనే దాంట్లో కొంచెం కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి ఒక్క పచ్చిమిరపకాయలు బ్రేక్ చేసి వేసేయండి. దాంట్లో కరివేపాకు వేసి ఇలా మూత పెట్టేయండి. కలపొద్దు. ఒక్క 1 మినిట్ తర్వాత ఇలా మరుగుతుంది చూసారా, అప్పుడు కలపండి. కలిపితే అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో ఆ కొబ్బరి నూనెతో, మీకు ఎక్స్ట్రాడినరీ ఫ్లేవర్ వస్తుందండి. ఇంకా అంతేనండి. ఇంకా జస్ట్ ఒక 5 మినిట్స్లో ఆపేసి ఇలా బౌల్లో తీసేసి మంచిగా వేడి వేడి అన్నంతో కలుపుకొని తినండి. దానికి సైడ్ డిష్ నేను ఇవాళ ఈ దొండకాయ ఫ్రై చేశాను. ఇది పెట్టుకొని తింటే సూపరో